పెద్ద నోట్ల రద్దు సామాన్యులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ప్రధానంగా ఈ 2 రోజులు ఏటీఎంలు కూడా పనిచేయవని ప్రకటించడంతో అయోమయంలో పడ్డారు. తిరుపతిలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. దామోదర్, కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రజా స్పందన ఎలా ఉంది? యామిని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన సానుకూలంగా ప్రజలు ఉన్నప్పటికీ చాలా వరకు స్థానికంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు కాకుండా అంటే సామాన్యుడు, రైతులు వీరంతా ఏ విధంగా దీని మీద ఆలోచిస్తున్నారనే విషయం మీద చాలా వరకు వారికి ఎటువంటి ఇబ్బందులు వస్తున్న విషయం మీదనే చర్చ నడుస్తుంది. మనతో మాట్లాడడానికి చాలా మంది ఇక్కడ ఉన్నారు. చెప్పండి, మీరు ఈ విధమైన పెద్ద నోట్లు రద్దు వల్ల చాలా వరకు వ్యాపారస్తుల వరకు చిన్న చిన్న వ్యాపారస్తులు, అదేవిధంగా స్థానికంగా ఉన్న రైతులు, కూలీలు, వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వీరికి చెల్లింపులు ఏ విధంగా జరుగుతాయని మీరు భావిస్తున్నారు? But Modi has taken a good decision. We are appreciating. But for people like business people and we are doing we are running pulp industry. మేము పల్ప్ ఇండస్ట్రీని రన్ చేస్తున్నాము. బట్ రైతులు అనే వాళ్ళు వచ్చి క్యాష్ రూపంలోనే కావాలంటారు. బట్ ఇన్ ఫ్యూచర్ ఏం చేయాలనే దాని గురించి ఆలోచించాలి. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాన్ని బట్టి చూస్తాము. తర్వాత లారీ బాడుగులు కానివ్వండి, చిన్న చిన్న బాడుగులు 6,000 7,000 అనే దాన్ని బట్టి దాన్ని ఎట్లా పే చేయాలనే దానికి మొత్తం పైన కరప్షన్ అనేది కొంచెం అరికట్టవచ్చు. ఎవరు కానీ ఇప్పుడు డబ్బులు తీసుకోవాలన్నా కానీ భయపడతారు. తర్వాత ఈ చిన్న చిన్న పేమెంట్స్ గురించి ఆలోచించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండేవాళ్ళు కన్స్ట్రక్షన్స్లో కానివ్వండి, వాళ్ళకంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఫస్ట్ ఇనిషియల్గా. బట్ మా మనీ ట్రాన్సాక్షన్ అనేది వీక్లీ డ్రా చేసేది 10,000 నుంచి 20,000 అనేది ఇట్ ఈజ్ ఎ మినిమం పేమెంట్స్. బట్ అది వచ్చి కొంచెం ఇంక్రీజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే మీరు ఈ ఫ్రూట్స్ వ్యాపారస్తులుగా మీరు ఇప్పుడు చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో మీరు పరిస్థితిని చూసింటారు. వాళ్ళకి అక్కడ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి ఏమాత్రం అవగాహన లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అక్కడ ఎటువంటి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు? వాళ్ళకి బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మోటివేట్ చేయాలి. రైతులకు కానివ్వండి, రూరల్లో జనరల్గా అయితే బ్యాంకింగ్ వ్యవస్థ గురించి బ్యాంక్ అనేది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ గవర్నమెంట్ వచ్చి అవగాహన కల్పించాలి. తర్వాత వచ్చి వాళ్ళు ఇప్పుడు బ్యాంక్స్ మీద కూడా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి బ్యాంక్ అనేది ఉంటుంది కాబట్టి బ్యాంక్స్ వాళ్ళు కూడా సరి అయిన పద్ధతిలో వాళ్ళ కస్టమర్స్ని ట్రీట్ చేస్తే బాగుంటుంది. అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కదా, దీనికి ఎటువంటి సొల్యూషన్? ఇబ్బంది అనేది అంటే సామాన్య మానవులకి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు కానివ్వండి, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్ కొద్దిగా బ్లాక్ మనీస్ ఉండే వాళ్ళకి కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఈ డొనేషన్స్ కలెక్ట్ చేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ సామాన్య మానవులు వీఆర్ అప్రిషియేటింగ్. మీరు చెప్పండి, మీరు ఒక వ్యాపారస్తులు ఏ విధంగా ఈ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే ఈ నిర్ణయం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని? మోడీ మంచి నిర్ణయం తీసుకున్నారు. చెప్పండి, ఏ విధంగా లాభిస్తున్నారు? బ్లాక్ మనీని అరికట్టచ్చు, ఫేక్ నోట్స్ అరికట్టచ్చు, ఇంకా బాగా కంట్రోల్ అవుతాయి. తర్వాత ఇప్పుడు మీ దగ్గర కొనాలని వచ్చే వాళ్ళ దగ్గరికి, అందరి దగ్గరికి చిన్న నోట్లు ఉంటాయా? ఈ 2 రోజుల్లో మీ పరిస్థితి ఎలా ఉంటుంది? కొద్దిగా ఇబ్బందిగానే సార్, అన్ని అడ్జస్ట్ అయిపోతాయి. 2 రోజులు ఇబ్బంది అయినా మనం అన్ని లెవెల్కి అయిపోతాయి సార్, అదే ఇబ్బంది లేదు. మీరు చెప్పండి. ఈరోజు మోడీ గారికి ఓట్లేసింది దేశ ప్రజలు విదేశాల్లో ఉండేటటువంటి గుత్త పెట్టుబడిదారుల యొక్క బ్లాక్ మనీని ఈ దేశానికి తీసుకొస్తారని చేశాడు. కానీ ఆయన ఈ దేశంలో ఉండేటటువంటి మధ్యతరగతి పేద ప్రజలు, చిన్న చిన్న వ్యాపారస్తుల మీద ఆర్థికమైనటువంటి ఒక ఎమర్జెన్సీ సర్జికల్ దాడి చేశాడు. ఇది ఎవరి మీదగా దాడి చేసేది కాదు. వీళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు అసలు ఈ దేశ వారసత్వం అయినటువంటి తుగ్లక్కు పిల్లలుగా వీళ్ళు తయారైనారు. కానీ ఈ దేశంలో ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థ ఒకరు కాదు, ఇద్దరు కాదు, కోట్ల మంది పీపుల్ ఈరోజు నిత్యావసర వస్తువులు గ్రామీణ ప్రజలు ఎక్కువ ఈ దేశంలో. వీళ్ళకందరికీ సరైనటువంటి అవగాహన కల్పించకుండా, ప్రత్యామ్నాయం లేకుండా ఉండిట్టుండి అర్ధరైతుల్లో తీసుకొని తెల్లారితలకి మీరు అమలుపరచండి అని చెబితే ఈరోజు ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. ఎవరో చెప్తున్నారు ఒకరిద్దరు ఏమని, ఇది దీనివల్ల IR కట్ GR కట్టొచ్చు అని. 500 రద్దు చేశారు, 1000 రద్దు చేశారు, 2000 ప్రోత్సహిస్తున్నారు. అంటే మరింత బ్లాక్ మనీని వీళ్ళు దేశంలోకి ఇంపోజ్ చేసేదానికి వీలైనటువంటి వ్యవస్థను తీసుకొస్తున్నారు.
అంతే కూడా కాకుండా ఈరోజు ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. పేద ప్రజలకి కూరగాయలు కొనుక్కునేదానికి, పాలు కొనుక్కునేదానికి, మందులు కొనుక్కునేదానికి ఆన్లైన్ ఎట్లా ఉపయోగపడుతుంది? ఈరోజు కోట్ల రూపాయలని ఈరోజు ఆన్లైన్లో వ్యాపారస్తులు, బడా పెట్టుబడిదారులు, లేకపోతే పారిశ్రామికవేత్తలు, ఈ దొంగ డబ్బు ఉండే వాళ్ళంతా కూడా ఈరోజు ఆ విధంగా దాన్ని అంతా కూడా మార్చుకునేదానికి వీలు ఉంటుంది. అంతేగాని ఈరోజు రాత్రి తీసుకుని తెల్లారితలకి దీన్నంతా మీరు అమలుపరచాలనే నిర్ణయం చాలా దుర్మార్గమైంది. అంటే గడువు ఇచ్చారు కదా, డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. డబ్బుల్ని జమ చేసుకునే దానికి గడువు ఇచ్చారు. ఈరోజు రేపు పొద్దున్నే మార్కెట్ చేసుకునే దానికి ఏం గడువు లేదు. ఒక్క రోజు కూడా కానీ గడువు లేదు. మనిషి అనేవాడికి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు హేతుబద్ధంగా ఉండాలి. ఒక అరగంట అయినా కానీ హేతుబద్ధంగా ఉండాలి. అదే 100 రూపాయల నోట్లని వీళ్ళకి ఇలాంటి చేయాలనుకున్నప్పుడు 3 నెలల నుంచి బ్యాంకుల్లో ఎలాంటి 500 కానీ 1000 రూపాయల నోట్లు కానీ ట్రాన్స్ఫర్ చేయకుండా వీళ్ళు 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లే 2-3 నెలలుగా ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ప్రజల్లో అపారంగా ఉండేది. దానివల్ల కొంచెం ఇబ్బందులు తగ్గేది. ఎవరి నోట్లో జోబిలో పట్టా కానీ ఎక్కడ పట్టా కానీ 500 రూపాయల నోట్లు ఉన్నాయి. ఈరోజు మార్కెట్లో పోయి ఏం కొనుక్కోగలరు? కూరగాయలు కొనుక్కోగలరా? లేకపోతే ఇతరత చిన్న చిన్న వస్తువులు కొనుక్కోగలరా? అంటే నేను చెప్పేది ఏంటంటే మంచి నిర్ణయం కావచ్చు, ఈ దేశంలో భవిష్యత్తుకి ఉపయోగపడే నిర్ణయం కావచ్చు. ఆ నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఆలోచించి క్రమబద్ధీకరణ చేసి అవన్నీ ప్రజలకి ఇబ్బంది లేకుండా, ఇంత అడావుడి లేకుండా చేసి ఉంటే బాగుండేదని మా అభిప్రాయం. నిర్ణయం మీద మిశ్రమ స్పందన కనిపిస్తుంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఈయన చెప్తున్న దాని ప్రకారం చాలా వరకు స్థానికంగా ఇబ్బందులు ఎదుర్కొనే 2-3 రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదేవిధంగా కింది స్థాయిలో చాలా ఇబ్బందికరంగా బ్యాంకింగ్ వ్యవస్థ గురించి అవగాహన లేని ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా ప్రభుత్వం ఎదుర్కోవాలని, దీని సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని మీరు అనుకుంటున్నారు? అంటే మొదట్లో కొద్దిగా ఇబ్బందులు వచ్చే మాట వాస్తవమే ఆయన చెప్పినట్లు. కానీ ఇది మన దేశాభివృద్ధికి మాత్రం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా మంచి నిర్ణయము. పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, లంచాలు తీసుకునే అధికారులు, వీళ్ళందరి దగ్గర ఉండే డబ్బంతా కూడా బయటకు వచ్చి మామూలు అందరి మన దీంట్లో కలిసిపోతుంది, మన దేశానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా మంచి నిర్ణయం అండి. ఇది అందరం స్వాగతించాల్సిన నిర్ణయము. కాకపోతే ఇప్పుడు అన్న చెప్పినట్టు రోజుకు 10,000, వారానికి 20,000 డ్రా చేయడం అనేది చాలా సమస్యగా ఉంటుంది. ఏదన్నా ఒక సైట్ కొనాలనుకుంటాము, లేదా ఏదన్నా వెహికల్ కొనాలనుకుంటాము, వాళ్ళకి ఏదన్నా అట్లా కొనాలా, డబ్బులు ఇవ్వాలా అంటే 10,000, 20,000తో ఎన్నిసార్లు డ్రా చేసి ఎన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అలాంటిది ఆ కొన్ని నిర్ణయాల మీద చర్చలు జరిగి మళ్ళీ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఈ నిర్ణయం మాత్రం చాలా మంచి నిర్ణయం. మన ప్రజలందరికీ మంచి ఉపయోగపడుతుంది, దేశానికి ఇంకా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇండియా ఎక్కడికో వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది. మోడీ తీసుకున్న నిర్ణయం పట్ల స్వాగతిస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్న పరిస్థితులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని, ఇది 3 నెలల క్రితం నుంచి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి చెల్లింపులు లేకుండా చేసి 100 రూపాయల నోట్లను విరివిగా ప్రజల్లోకి తెచ్చి ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఇబ్బందిగా తలెత్తేదని కాదని, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ రైతు కూలీలు, అదేవిధంగా కింది స్థాయిలో బ్యాంకు అకౌంట్లు లేని వాళ్ళు చాలా